పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ఓ గోల్డెన్ వేలా మారుతోంది. ఇది వ్యాపారమా అన్న సందేహాల వెనుక ఉన్న వాస్తవాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో ఈ పీపీపీ విధానం విద్యార్థుల పాలిట వరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్యో నారాయణో హరి అన్న మాటను స్మరించుకుంటే వైద్య విద్యను అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ఆకాంక్ష ఎంతో ప్రాధాన్యత కలిగింది. కాన్సెప్ట్ కొత్తగా అనిపించవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే అసలైన ప్రశ్న. విమర్శలు వస్తూనే ఉంటాయి, కానీ నాడేం చేశారు, నేడు ఏం జరుగుతోంది అన్నదే కీలకం. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఇప్పుడు వ్యతిరేకత ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని గాల్లోకి ఎందుకు వదిలేశారు? నేటి చంద్రబాబు ప్రభుత్వం అసలు ప్లాన్ ఏమిటి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. మెడికల్ కాలేజీలు అంటే కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యే మార్గం. ప్రతి కాలేజీ వెనుక ఒక టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటవడం వల్ల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. వైద్య వృత్తి అంటే కేవలం ఉద్యోగం కాదు, ఇది సమాజ సేవకు దగ్గర చేసే పవిత్ర మార్గం. విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశం లభించడం ద్వారా డాక్టర్లు కొరత తగ్గుతుంది. అదే సమయంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అధ్యాపకులు, నర్సులు, టెక్నీషియన్లు, సపోర్ట్ స్టాఫ్ వంటి అనేక ఉద్యోగాలు కలుగుతాయి. ఉచిత వైద్య సేవలు అందించగల సామర్థ్యం మెడికల్ కాలేజీల ద్వారా సాధ్యమవుతుంది. పరిశోధనలకు, స్పెషలైజేషన్ చికిత్సలకు వేదికగా మారే ఈ విద్యా సంస్థలు ఆరోగ్యాన్ని మానవ హక్కుగా గుర్తించే దిశలో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు. ప్రతి గదిలో ఆశ ఉంది, ప్రతి బెడ్లో ఉపశమనం ఉంది, ప్రతి విద్యార్థిలో సేవా సంకల్పం ఉంది. ఇవి సమాజ మార్పుకు మూల స్తంభాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పీపీపీ మోడల్ ప్రకారం ప్రభుత్వ భూమిని ఉపయోగించి ప్రైవేటు సంస్థలు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ప్రభుత్వానికి నియంత్రణ హక్కు ఉండగా ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వేగవంతమైన నిర్మాణం, నాణ్యతా ప్రమాణాలు, నూతన సాంకేతిక వినియోగం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఇక్కడే మనం గత వైసీపీ ప్రభుత్వ పాలనను గుర్తు తెచ్చుకోవాలి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నాటి ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. దీనిని రాష్ట్ర వైద్య విద్యారంగంలో విప్లవాత్మక చర్యగా ప్రచారం చేశారు. అయితే నిర్మాణ పురోగతి మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు. 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రకటించిన కేవలం 1,450 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. అంటే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 16% మాత్రమే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. మొదటి దశలో చేపట్టిన 5 కాలేజీలు పనులు కొంతవరకు పురోగతిలో ఉన్నప్పటికీ మిగిలినవి అసంపూర్ణంగానే నిలిచిపోయాయి. విద్యార్థుల ప్రవేశాలకు తగిన వస్తువులు లేకపోయినా ప్రచార శబ్దం ఎక్కువ, నిర్మాణ పురోగతి తక్కువ అన్నట్లుగా మారాయి. వైఎస్ జగన్ సొంత సెగ్మెంట్ పులివెందులలో నిర్మించిన మెడికల్ కాలేజీలో సైతం టీచింగ్ స్టాఫ్ 50% లోపే ఉండడాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ నివేదికలో వెల్లడించడం గమనించదగ్గ విషయం. సుమారు 2,500 సీట్లు అందుబాటులోకి వస్తాయన్న ప్రచారానికి వాస్తవాలకు పొంతన లేకుండా పోయాయి. పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మిస్తున్నారు, ప్రభుత్వం స్వయంగా ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నలు, విమర్శలకు గట్టి సమాధానమే ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో కాలేజీలు ఏర్పాటవుతున్నా ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తొలగిపోదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాలేజీల నిర్వహణకు సంబంధించి కీలక నిబంధనలు, నియంత్రణలు విధించనుంది. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు పరిమితి, వసతుల ప్రమాణాలు, విద్యా నాణ్యత వంటి అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించబోతోంది. పీపీపీ మోడల్లో
నిర్మించబోయే మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వయంగా పర్యవేక్షించనుంది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి సత్యకుమార్ విద్యార్థుల ఫీజులు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నేపథ్యంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వస్తువులు, ఫ్యాకల్టీ నియామకం, హాస్టల్, ల్యాబ్, క్లినికల్ ట్రైనింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ముందుగానే మార్గదర్శకాలు రూపొందించి వాటిని అమలు చేయనుంది. కాలేజీల నిర్మాణానికి, భూమి కేటాయింపుకు, మౌలిక వస్తువుల అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఇంకా అవసరమైన నిధులపై ట్రాన్సాక్షన్ అడ్వైజర్లు అధ్యయనం చేస్తున్నారు. అంటే ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నా విద్యార్థులకు నాణ్యమైన విద్య, అందుబాటులో ఉన్న ఫీజుతో అవసరమైన వస్తువులతో మెడికల్ విద్య అందించేందుకు ప్రభుత్వం తన నియంత్రణను కొనసాగించనుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం నిర్ణయం వైసీపీ నేతలకు మరింత రాజకీయంగా పట్టుకోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్రతి కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అయితే ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీతో పాటు విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని ప్రజా ఆరోగ్య రంగాన్ని ప్రైవేటీకరించడంగా అభివర్ణిస్తూ పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించే కాలేజీలకు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అన్యాయమని, ఇది ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ విద్యార్థుల అవకాశాలపై ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం విద్యా నాణ్యత, సామర్థ్యం, సమర్థత అనే 3 ప్రమాణాలపై దృష్టి పెట్టిందని చెబుతోంది. ప్రభుత్వానికి, ప్రైవేటు భాగస్వామ్యానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా నిర్వహణ బాధ్యతలు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి గుదిబండగా మారతాయి. అందుకే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణ బాధ్యతలు టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం జరుగుతోంది. ఈ సంస్థలకు కొన్ని ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని దీర్ఘకాలిక లీజుగా పొందడం, భూమి ధరతో సంబంధం లేకుండా కేవలం పెట్టుబడితో లబ్ధి పొందే అవకాశాలుండడం వంటి అంశాలు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తున్నాయి. వాస్తవంగా చూస్తే అనేక పథకాలు, ప్రాజెక్టులో ప్రైవేటు భాగస్వామ్యం ప్రభుత్వానికి కొత్త విషయం కాదు. ప్రజల్లో అపోహలు కలిగించేలా చేసే ప్రచారాలు, విమర్శలు కేవలం రాజకీయ కుట్రలుగా మారుతున్నాయని కూటమి నేతలు విమర్శలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. అంతేకాదు పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ విద్యారంగాన్ని నాణ్యంగా, సమర్థంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ఏమాత్రం మార్పు లేదు. పులివెందులలో మేము మెడికల్ కాలేజీని పూర్తి చేసినా దాన్ని ప్రారంభించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమున్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం. ఇక్కడ ఈ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే, మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము. దీంట్లోనే క్లాసులు జరగాల, దీంట్లోనే ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి. ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళ గంతలు కట్టో లేకుంటే కనుక వేరే మాయా మచ్చింద్ర చేసి చెప్పడంలే. మీ అందరి సాక్షిగానే చూపిస్తాను. ఈ బిల్డింగులు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్డింగులు ఏమన్నా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తాను. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. 540 కోట్ల రూపాయలతో ఈ భవనాలను 4 సంవత్సరాల కిందట ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉన్న 3 సంవత్సరాల వరకు కూడా ఈ బిల్డింగ్ను పూర్తి చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈయన కట్టాడు 2 బిల్డింగులు, ఎడమవైపునున్న ఒక 2 బిల్డింగులు అవి హాస్పిటల్, జనరల్ హాస్పిటల్కి సంబంధించిన భవనాలు కట్టడం జరిగింది. ఈ భవనాలను ప్రధాన రహదారిలో సుందరంగా తీర్చిదిద్ది మంచి రంగులు వేసేసి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా భ్రాంతిలో పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ సవాల్ చేస్తున్నా, మీరు పూర్తయిందని చెప్తున్న మెడికల్ కళాశాల భవనం ఇదా కాదా? దీంట్లోనే తరగతులు నిర్వహించాలా? దీంట్లోనే ల్యాబులు నిర్వహించాలా?
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ మెడికల్ విద్యారంగంలో గణనీయమైన పురోగతికి శ్రీకారం చుట్టినది నాటి టీడీపీ ప్రభుత్వం. 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం 37 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 18 ప్రభుత్వ కాలేజీలు, 19 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, కడప, నెల్లూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం వంటి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. మంగళగిరిలోని ఎయిమ్స్ జాబితాలో ప్రభుత్వ వైద్య విద్యా వ్యవస్థకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ప్రైవేటు కాలేజీలు, పేరొందిన ట్రస్టులు, రిజిస్టర్డ్ సొసైటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవి విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కడప, చిత్తూరు, కుప్పం, నంద్యాల వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. రెండు 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూజీ స్థాయిలో అంటే బ్యాచిలర్ డిగ్రీ విభాగంలో 6,366 ఎంబీబీఎస్ సీట్లు, పీజీ స్థాయిలో 2,708 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 150 ఎంబీబీఎస్ సీట్లు కలిగిన కొత్తగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం పొందాయి. విభజన అనంతరం తెలంగాణతో ఉన్న సీట్ల పరస్పర పంపిణీ ఒప్పందం 2024లో ముగియడంతో ఆంధ్ర, ఎస్వీ యూనివర్సిటీల పరిధిలో ఉన్న విద్యార్థులకు 36% సీట్లు తిరిగి కేటాయించబడ్డాయి. ఇది రాష్ట్ర విద్యార్థులకు మెడికల్ విద్యలో ప్రవేశ అవకాశాలను మరింత విస్తరించేలా చేసింది. రెండు 2014లో రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం మెడికల్ విద్యను విస్తరించేందుకు దశలవారీగా చర్యలు చేపట్టింది. 2016లో గుంటూరు మెడికల్ కాలేజీ విస్తరణ, 2018లో కర్నూలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, 2015లో ఎయిమ్స్ మంగళగిరి స్థాపన వంటి కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 1618 కోట్లతో కేంద్రం ఆమోదించిన ఈ ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో భూమి కేటాయింపు, నిర్మాణ ప్రారంభం, వైద్య కోర్సుల ప్రారంభం వంటి దశలు పూర్తయ్యాయి. ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభం, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందుబాటులోకి రావడం వంటి పురోగతులు ఈ కాలంలో జరిగాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనుల్లో ఆలస్యం చోటు చేసుకోవడంతో ప్రాజెక్టు స్థిరంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానంపై, మెడికల్ కాలేజీల అభివృద్ధి తీరుపై వైసీపీ నేతల ఆరోపణలకు మంత్రులు సవిత, అనితలు జగన్ అండ్ కోకు కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మించామని చెప్పినా వాస్తవంగా ఒక్కటి కూడా పూర్తిగా నిర్మించలేదని ఆరోపించారు. ఉదాహరణగా పెనుకొండ మెడికల్ కాలేజీని ప్రస్తావించిన మంత్రి సవిత 2021లో ప్రారంభించిన ఫౌండేషన్ స్థాయికే పరిమితం కావడాన్ని రుజువులతో సహా గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన పథకాలను రాజకీయ అసూయతో అడ్డుకున్నారని విమర్శించారు. మంత్రి అనిత కూడా వైసీపీ హయాంలో మెడికల్ విద్యారంగం ప్రచారపరంగా మాత్రమే అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. ఈ రోజు వైద్య విద్యని సామాన్య మానవుడికి ఎంత మేరకు దూరం చేయాలో అంత మేరకు కూడా దూరం చేసి ఈ రోజు మళ్ళీ మెడికల్ కాలేజీల మీద పీపీపీ విధానంలో వెళ్తూ ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఈరోజు బురద చెల్లుతున్నారు. ఈరోజు ఒకటే మేము మాట్లాడుతున్నామండి, ఈరోజు వైద్య విద్య అన్నది ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందాలి అని ఉద్దేశం. ముఖ్యంగా వైద్య విద్య గనక పెరిగితే, వైద్య ప్రమాణాలు పెరిగితే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలతో ఈరోజు ముందుకెళ్తున్నాం. దీన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దీన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండి దీని మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు ఎవరైనా ముందుకు వస్తే, అంటే నిన్న మొన్న చూసాం టెండర్లకు ముందుకు వచ్చినా కూడా ఈయన వార్నింగ్ ఇస్తాడు. అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు, వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, పీపీపీ విధానం అంటే ప్రైవేటు పరం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి. దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది. కేవలం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అక్కడ అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు, అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ తాలూకు జీతభత్యాలు వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా 33 years తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి.
గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే కాలేజెస్ అవి. కాబట్టి దీంట్లో చాలా క్లియర్గా జీరో ప్రాఫిట్ సేవాభావంతో ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయండి. వీటిలోని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో అది కూడా కొనసాగించబడుతుంది. ఇప్పుడు కూడా మేము అన్నీ కూడా పీపీపీ మోడల్లోని ఈ వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలని మేము ఆరాటపడుతున్నాం. వాస్తవానికి దగ్గరగా చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది సామాజిక అవసరాలపై దృష్టి పెట్టే మార్గం. ప్రభుత్వ భూమిని ఉపయోగించి ప్రైవేటు సంస్థలు నిర్మాణ బాధ్యతలు చేపట్టడం వల్ల నిర్మాణ వేగం పెరుగుతుంది, నాణ్యతా ప్రమాణాలు మెరుగవుతాయి, నూతన సాంకేతికత వినియోగం సాధ్యమవుతుంది. ఇది కేవలం నిర్మాణం కోసం తీసుకున్న మార్గం కాదు. ఇది వైద్య విద్యను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు, డాక్టర్ల కొరతను తగ్గించేందుకు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన సమగ్ర ప్రణాళిక. ప్రభుత్వానికి నిధుల పరిమితి ఉన్న సమయంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా సామర్థ్యాన్ని పెంచడం, సేవల విస్తరణను వేగవంతం చేయడం అనేది సమయోచిత నిర్ణయం. పీపీపీ మోడల్ ద్వారా నిర్మించబోయే మెడికల్ కాలేజీలు ఇతరుల జీవితాలను మలిచే సంకల్పంతో నిర్మించబడుతున్నాయి. భవిష్యత్తు వైపు వేసే నమ్మకమైన అడుగే ఇది. అంతిమంగా ప్రజలు కోరుకునేది కూడా ఇదే.